जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। जिंदाबाद व्यवसाय कार्मिक संघ जिंदाबाद व्यवसाय कार्मिक संघం బలవంతంగా భూములను తీసుకోవద్దు, రైతుల నుండి బలవంతంగా భూములను వ్యవసాయ కార్మిక సంఘం జిందాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం। మన జహీరాబాద్ లో ఉన్న నీమ్స్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు, ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలతో ఈరోజు నీమ్స్ కార్యాలయము అలాగే ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుంది। 2013లో వచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు జరపండి। యూపీఏ ప్రభుత్వం అంటే మీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెచ్చినటువంటి 2013 సేకరణ దాన్ని అమలు జరుపుతారా, కేసీఆర్ గారు తెచ్చిన దాన్ని అమలు జరుపుతారు? ఇప్పుడు మీరు తెలుసుకోండి। మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంటే యూపీఏ దాన్ని అమలు జరపండి, లేదు రేవంత్ రెడ్డి గారు పైకి కాంగ్రెస్ గాని నా ఆత్మ అంతా టీఆర్ఎస్ తోనే ఉందనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి దాన్ని అమలు జరపండి, ఏదో ఒకటి తేల్చండి। ఇప్పుడు చట్ట ప్రకారం భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు మార్కెట్ రేటు 3 రేట్లు కలిపి ఇవ్వాలి। ఇక్కడ మార్కెట్ రేటు మా సర్వే ప్రకారం కొన్ని బాగా వెనకబడ్డ భూములకు 30 లక్షలు ఉంది, రోడ్డు పక్కన ఉన్న భూములకు 50 లక్షలు ఉంది। అంటే కనీసం 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వండి అని చట్టం చెప్తుంది। సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం చెప్తుంది। మరి మీరు దాన్ని ఎందుకు అమలు జరపరు? ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకి నెలకి 2,000 చొప్పున నష్టపరిహారం అయినా పెన్షన్ ఇవ్వండి, లేదా 5 లక్షల రూపాయల వరకు ఒకేసారికి ఉపాధి పరిహారం నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పారు। ఇంతవరకు ఏ ఒక్క కుటుంబానికి కేసీఆర్ గారు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు। 2000 భూసేకరణ చట్ట ప్రకారం కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వటం, 5 లక్షలు ఇవ్వటం, 120 గజాలు ఇవ్వటం, అలాగనే ఊరికి ఊరు నిర్మించి ఇవ్వటం। సో కాబట్టి వాటిని చేయండి అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం। దుర్మార్గం ఏమిటంటే కేసీఆర్ గారి యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే నియంతృత్వాన్ని, నిరంకుశత్వాన్ని అమలు చేస్తున్నారు। సోనియా గాంధీ గారు యూపీఏ తెచ్చిన 2013 అమలు జరపండి, ఇది జరపకపోతే పాదయాత్రలు చేస్తాము, ధర్నాలు చేస్తాము। మీడియా ద్వారా చెప్పేది ఏమిటంటే పనులు జరగకుండా అడ్డుకుంటామని కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ధర్నాన్ని చేపట్టాము।